గత వీడియోలో మనం చూసాం మనం ఏ విధంగా పిల్లలకు మ్యాప్ గుర్తించడం నేర్చుకోవడంలో తోడ్పడగలం. ఈ వీడియోలో మనం పిల్లల్లో చదివే అలవాటును ఎలా పెంపొందించగలమో చూద్దాం. అమ్మా, మేము ఆటలాడుకొని వచ్చేసాం. హరివా, మరి చెప్పండి, ఇక ఇప్పుడు మీరేం చెయ్యాలి? అమ్మా, ఇప్పుడు మేము పుస్తకాలు చదివే సమయం. అరే నేనా విషయమే మర్చిపోయాను. ఇప్పుడు గుర్తొచ్చిందా? అవునమ్మా, ఈ రోజు కూడా మనం ఒక తమాషా కథ చదువుదాం. అయితే ఒక పని చెయ్యండి, మీరిద్దరూ త్వరగా పుస్తకాలు తీసుకురండి, మనం ముగ్గురం కలిసి చదువుకుందాం. సరే అమ్మా, చాలా సరదాగా ఉంటుంది. పిల్లల్లో చదివే అలవాటును పెంపొందించడానికి సొంతంగా చదువుకునే సమయాన్ని పిల్లల దినచర్యలో చేర్చాలి. వారితో పుస్తకాలు చదవమని ప్రోత్సహించాలి మరియు కథ గురించి చర్చించాలి. దీనివల్ల పిల్లల్లో చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే తర్కం, కాల్పనికత వంటి నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. సరి చెప్పండి, ఈరోజు కథ ఎవరు చదువుతారో? సింహం ఎలుక కథ నేను చదువుతాను. సరే షీలా, ఈరోజు కథ నువ్వు చదువు. అనగనగా ఒక దట్టమైన అడవిలో ఒక పెద్ద సింహం నిద్రపోతోంది. చుట్టూ నిశ్శబ్దం, దూరంగా ఎక్కడో నది ప్రవహిస్తున్న శబ్దం వినిపిస్తోంది. సింహం ఎక్కడ మేల్కొంటుందని భయంతో అడవిలోని జంతువులన్నీ మౌనంగా ఉన్నాయి. ప్రతి చోట ఆకాశాన్ని తాకేలా కనిపించే చాలా పొడవైన చెట్లు మాత్రమే ఉన్నాయి. అడవిలో సింహం గురక శబ్దం వినిపిస్తోంది. ఆ శబ్దం విని సమీపంలోని జంతువులన్నీ నిశ్శబ్దంగా నడుస్తున్నాయి. అంత గాఢంగా నిద్రపోవడం చూసి ఒక ఎలుక సింహం వద్దకొచ్చి దాని మీదకి దూకడం ప్రారంభించింది. అప్పుడు అకస్మాత్తుగా సింహం కళ్ళు తెరిచింది మరియు అది కేకలు వేస్తూ లేచింది. అడవి మొత్తం భయపడుతోంది. సింహం గొంతు విని మిగతా జంతువులన్నీ దాక్కున్నాయి. ఎలుక సింహాన్ని చూసిన తక్షణం భయంతో పారిపోవడానికి ప్రయత్నించింది. కానీ సింహం దాన్ని పట్టుకుంది. బావుంది షీలా, చాలా బాగా చదువుతున్నావు తల్లి. అమ్మా, సింహం గర్జించడం నువ్వెప్పుడైనా చూసావా? లేదా ఆకాష్, నా చిన్నప్పుడు మా ఊరికి ఒక పులి తరచుగా వచ్చేది. ఏంటి, నిజంగానేనా? అవును, మా ఊళ్ళో చాలా మంది దాన్ని చూశారు. ఇప్పుడు నువ్వు చదువు ఆకాష్. ఎలుక చాలా భయపడిపోయింది. సింహం కాళ్లలో చిక్కుకుంది. తన తప్పుకు క్షమాపణలు కోరింది సింహాన్ని. అది భయంతో నన్ను విడిచిపెట్టమని సింహాన్ని కోరింది. భవిష్యత్తులో నేను నీ అవసరానికి చాలా ఉపయోగపడతాను అని ప్రాధేయపడింది. సింహం ఎలుక మీద జాలిపడి దాన్ని వదిలేసింది. కొన్ని రోజుల తర్వాత అడవిలో ఉన్న సింహాన్ని ఒక వేటగాడు వల వేసి తీసుకెళ్లడం ఎలుక చూసింది. సహాయం కోసం అరుస్తున్న సింహాన్ని చూసిన ఎలుక వెంటనే వలను కొరికేయడం ప్రారంభించింది. కొద్దిసేపట్లో ఎలుక మొత్తం వలను కొరికేసింది. సింహాన్ని విడిపించింది. అమ్మయ్యా, సింహం విడుదలైంది. నిజంగా చాలా బాగుందమ్మా ఈ కథ. అమ్మా, కథలో సింహం చాలా దయగలది. అవును, మరి నువ్వు సింహానికి ఎందుకు భయపడుతున్నావు? జంతువులకు కూడా మనలాగే కరుణ, ప్రేమ ఉంటాయి. అమ్మా, కథ చాలా సరదాగా ఉంది కదా. చివరికి సింహం ఎలుకతో స్నేహం చేస్తుంది, అవునా? కాని ఆకాష్, నువ్వు ఇది చెప్పు, నువ్వు సింహం స్థానంలో ఉండి ఎలుక నిన్ను గాఢ నిద్ర నుండి లేపితే నువ్వేం చేస్తావు? ముందైతే నన్ను నిద్రలేపిన ఎలుక మీద నాకు చాలా కోపం వస్తుందేమో. నేను దాన్ని నా పంజాతో పట్టేసుకుంటాను. కానీ నా నిద్రమత్తు వదలగానే నేను ఎలుకతో దాగుడు మూతలు ఆడుకునేవాడిని. ఆకాష్, నువ్వు ఈ కథకు అద్భుతమైన ముగింపు చెప్పావు. మరి షీలా, నువ్వు ఎలుక స్థానంలో ఉండుంటే నువ్వేం చేస్తావు?
సింహం నన్ను పట్టుకుంటే నేను దాని తోక కొరికి పారిపోయేదాన్ని. అయితే చివరికి తప్పకుండా వల కొరికి సింహాన్ని కాపాడేదాన్ని. వెల్ డన్ షీలా. ఇవాల్టి కథ చాలా బాగుంది కదా. ఇక మనం రేపు మరో కొత్త కథ చదువుదాం. సరే అమ్మా, దీనికంటే మంచి కథ చదువుదాం. మనం చాలా విషయాలు మాట్లాడుకుందాం. పిల్లల్లో చదివే అలవాటు పెంపొందించడానికి వారితో క్రమం తప్పకుండా పుస్తకాలు చదవడం మరియు వాటి గురించి మాట్లాడటం చాలా ముఖ్యం. ఇది పిల్లల్లో పుస్తకాలు చదివే అలవాటును పెంపొందిస్తుంది. ఈ అలవాటు చదివే విషయంలో నైపుణ్యాలను అభివృద్ధి చేయడంతో పాటు మరిన్ని ఇతర విషయాలు నేర్చుకోవడంలో సహాయపడుతుంది. గుర్తుంచుకోండి, చదువుకోవడానికి కూర్చునే చోటు, చదువుకునేందుకు నిర్ణీత సమయం, ఇంకా పుస్తకాల గురించి చర్చ అలా చేస్తే పిల్లల్లో చదివే అలవాటు పెరుగుతుంది.